మరి నిన్నటి రోజున కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాలు, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన అన్నీ కలుపుకొని వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. మరి ధర్నా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఒకటి, ఒక విద్యార్థినికి సమస్య ఉంది అని చెప్పేసి ఇంటికి పంపించినటువంటి ప్రిన్సిపల్ గారు మరి ఆ విద్యార్థి సమస్య క్లియర్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకుంటామని చెప్పేసి ఆమెనే చెప్పినటువంటి పరిస్థితి. కానీ అట్లా కాకుండా అనేక షాకులు చెప్తూ విద్యార్థులని మధ్యలోనే ఇండ్లకు పంపించేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్కి ఉంది. మరి అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్క ప్రిన్సిపల్ కానీ హెచ్ఎంలు కానీ విద్యార్థులకు సీట్ వచ్చినటువంటి విద్యార్థులకి మధ్యలో ఇంటికి పంపించేటువంటి అధికారం వారికి లేదు. వారు ఒకవేళ తప్పు చేస్తే కూడా ఆ తప్పుకి సంబంధించినటువంటిది ఏవైనా ఎవిడెన్స్ పెట్టుకొని గవర్నమెంట్కి రూల్ ప్రకారం పెట్టి అప్పుడు వాళ్ళని తీసేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఈమె వేరే పిల్లల్ని ఎక్కించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినీలని ఇండ్లకు పంపించేసి వారికి కావాల్సిన వాళ్ళని ఆ సీట్లలోకి ఎక్కించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మరి జ్యోతిరావు పూలే ప్రిన్సిపాల్ గారు చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం. దీని మీద విద్యార్థి సంఘాలు కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా పోయి మామూలుగా అంటే ఏ పాఠశాలలకైనా కానీ విద్యార్థినీలను చదివించేటువంటి పేరెంట్స్ కానీ అదేవిధంగా విద్యార్థినీలకు సంబంధించిన వాళ్ళు కానీ పోయి మాట్లాడేటువంటి హక్కు ఎవరికైనా ఉంది. కానీ ఆ హక్కును కూడా కాలరాస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆయమ్మ మరి ఒక కంప సెట్లని అడ్డం పెట్టుకొని ఏమాత్రం సేఫ్టీ లేకుండా సీసీ కెమెరాలకు కానీ గ్రౌండ్ కానీ అదేవిధంగా సొంత భవనాలు లేకపోయినా కూడా నాదే పెత్తనం అనేటువంటి విధంగా బయటనే పేరెంట్స్ని అందరినీ పెట్టి ఎండలో కూర్చోబెట్టి మరి పంపించడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇది ఏంది అని చెప్పేసి ప్రశ్నించడానికి పోయినటువంటి విద్యార్థి నాయకులను కూడా మీరెవరూ లోపలికి రాకూడదు అనేటువంటి ఒక హిట్లర్ పాలన లాగా ఈరోజు చేయడం మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ తప్పు చేయకపోతే ఎవరు వచ్చినా కూడా సమాధానాలు నీట్గా చెప్పి పంపిస్తే అప్పుడే మీరు చదువుకున్నటువంటి చదువుకి వాల్యూ అని చెప్పేసి మేము ఆయనకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ మొన్నటి రోజునే డిఆర్ఓ గారు అందరూ కూడా వచ్చి వెళ్ళారు. మరి వచ్చి వెళ్ళినప్పుడు కూడా హాస్టల్లోన ఫుడ్ సరిగా లేదు, హాస్టల్ సంబంధించి మరి ఏదో గ్రౌండ్లోన కాకుండా మామూలు రేక్ షెడ్లలోన హాస్టల్ నడుపుతా ఉన్నాము అని చెప్పేసి హాస్టల్ ఫుడ్ మీద కూడా అనేకమైనటువంటి ఎంక్వైరీ చేయించారు. ఆ ఎంక్వైరీ కూడా ఏమైందని చెప్పేసి కూడా మేము డిఆర్ఓ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకోవాలి. మరి దాంతో పాటు పేరెంట్స్ని కానీ విద్యార్థినీలను కానీ తీవ్రంగా వేధిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ని చర్యలు తీసుకోకుండా ఆమె ఎందుకంటే ఓన్లీ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను మాత్రం రానియమని చెప్పేసేది మరి రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా స్వాగతం పలుకుతూ, ఎందుకంటే రేపు పొద్దున అది వైసీపీ లీడర్, టీడీపీ లీడర్, ఇంకొకరు అని చెప్పేసి రాజకీయ నాయకులను మాత్రమే లోపలికి పిలుచుకోవడం కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. దీన్ని విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థి సంఘంగా ప్రతి హాస్టల్లోన ప్రతి స్కూల్లోన భోజనాలు మీరు పెట్టించేటువంటి భోజనాలు ఎంత నాణ్యతతో ఉన్నాయని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా చూడడానికి వస్తాం. దాని మీద మీరు అక్రమ కేసులు, ఎందుకంటే నిన్ననే మాకు ఇంటెలిజెన్స్ నుండి రిపోర్ట్ వచ్చింది, మీరు ఇంకో పారిట్లా పోతే ఆ అమ్మ ఏదో మా మీదనే ఏదో అఘాయిత్యం చేయడానికి వచ్చారని చెప్పేసి కేసు పెడతామని కూడా బెదిరించడం జరుగుతూ ఉందంట. మేము ఆయన కూడా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీ బెదిరింపులకి తాటాకు చప్పులకి భయపడేటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్ కాదు. ఇప్పటి నుంచి అయినా కానీ మీరు ఫస్ట్ విద్యార్థినీలకు భోజనాలు సరిగా పెట్టియండి, మౌలిక వస్తువులు సరిగ్గా కలిపియండి. అవసరమైతే మీ ఇంటి నుంచి డబ్బులు తీసుకొని వచ్చైనా కానీ అక్కడ సొంత భవనాలు నిర్మించండి. లేదంటే మీరు కూడా మాతో కలిసి రండి, సొంత భవనాల కోసం కలిసి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రిన్సిపాల్కి మరి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇప్పటి నుంచి అయినా కానీ మీ బుద్ధి మార్చుకోవాలి. లేకపోతే కనుక వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి విద్యార్థినీల తల్లిదండ్రులను కలుపుకొని ఎంఈఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా ముట్టడిస్తాము. అవసరమైతే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకొని పోతామని చెప్పేసి మేము తెలియజేస్తాము.